హాయ్, నేను మీ చిన్ను. ఒకసారి అప్డేట్స్ కోసం అయితే కనుక మన టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. సో నోట్సెస్, పీడిఎఫ్స్ కోసం అయితే కనుక అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ పర్టికులర్ వీడియో అనేది అసలు సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ ఇద్దరికి అసలు ఎలాంటి సంబంధం లేదు. సిఏ అండ్ సిఎంఏ ఫైనల్ వాళ్ళకి క్యాపిటల్ బడ్జెటింగ్ గురించి మనకి ఈ వీడియో. ఓకే, 100% రివిజన్ పర్పస్కి మాత్రమే యూస్ చేయండి. ఫస్ట్ టైం రీడర్స్కి అసలు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. నేను ఓన్లీ మేజర్గా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి పర్టికులర్ కాన్సెప్ట్ని అండ్ ఫార్ములాని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ స్పీడ్గా ఉంటే స్లో అనిపిస్తే కనుక ఒకసారి ఎక్స్టెన్షన్ యూస్ చేసుకుని స్పీడ్ అనేది పెంచుకోండి. ఓకే ఓకే కామెంట్ నచ్చితే కనుక కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ పార్ట్స్ కోసం అయితే కనుక ఇన్ కేస్ నా సైడ్ నుంచి నేను మాత్రం ఒకటే హెల్ప్ అడుగుతున్నాను. సమ్మర్ వస్తుంది, సో పెట్స్కి అండ్ కొంచెం బర్డ్స్కి కొంచెం ఖచ్చితంగా వాటర్ అండ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయండి ప్లీజ్. అదొక్కటి నేను ఆ సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది. అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, అసలు ఈ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటి, అసలు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఓకే, ఫస్ట్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం ఒక క్యాపిటల్ని ఒక ప్రాజెక్ట్లోనో దేంట్లోనో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో అలా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే డిసిషన్ మేకింగ్ కోసము మనం ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ యూస్ చేస్తున్నాము. ఓకే, ఏం చేస్తున్నాం, డిసిషన్ మేకింగ్ కోసం అని చెప్పేసి క్యాపిటల్ బడ్జెటింగ్ యూస్ చేస్తున్నాం. ఎలాంటి డిసిషన్, ఈ క్యాపిటల్ని నువ్వు ఎలా పెట్టచ్చు అయితే ఇన్వెస్ట్ రూపంలో అయినా పెట్టచ్చు, లేదు అంటే కనుక మిషనరీ కొనేసి నువ్వు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నావు. సో ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే ఒక ప్రాజెక్ట్లో పోర్ట్ఫోలియో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు కనుక ఎన్పివిని డిటర్మైన్ చేస్తాం. అసలు ఎన్పివి అంటే ఏంటి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ ఎందుకు వచ్చింది అంటే నీ డిసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో దానికోసం నువ్వు ఏమైనా డిసిషన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి నీ క్యాపిటల్ నువ్వు 2 టైప్స్గా అనుకో. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఏం చేద్దాం అనుకుంటే ప్లాన్ చేస్తున్నావు, లేదు అంటే కనుక నువ్వే ఒక మిషనరీని కొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావు. సో దానికోసం అని చెప్పేసి సో ఫైనల్ డిసిషన్ కోసం మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఎస్, అలానే న్యూ మిషనరీ తీసుకోవాలా, లేదు అంటే కనుక ఓల్డ్ మిషనరీ అని రిప్లేస్మెంట్ చేయాలా అని చెప్పేసి ఫైనల్ డిసిషన్ కోసం కూడా మనం ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఇప్పుడు నా దగ్గర నేను నా ఫ్రెండ్కి 1000 రూపాయలు ఇచ్చాను. ఓకే, కరెక్ట్గా ఇప్పుడు కనుక ఇవ్వలేదు, సరే అంతెందుకు ఫ్రెండ్ కాదు, నేను ఒక లోన్ యాప్లో ఒక 1000 రూపాయలు లోన్ తీసుకున్నాను. సో అవి కనుక వాడేం చేస్తాడు, కరెక్ట్గా 2 months తర్వాత ఇంట్రెస్ట్ వేసేసి సో వాడేం చేస్తాడు మన దగ్గర నుంచి 1100 అనేది తీసుకుంటాడు అనుకోండి. ఓకే, అలా కనుక ఇవాళ పెట్టిన 1000 రూపాయలు అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. అలానే నువ్వు కనుక ఇప్పుడు గోల్డ్లో అయినా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఒక 10,000 ఇన్వెస్ట్ చేసావు అనుకో, 1 year తర్వాత అట్లీస్ట్ అది ఒక 500 అయినా పెరుగుతుంది, లేదు అంటే కనుక 11,000 అలా కనుక ఇంక్రీజ్ అవుతుంది. దేనివల్ల అంటే కనుక ఇన్ఫ్లేషన్ వల్ల. సో ఇవాళ పెట్టిన రూపాయి రేపటికి అలానే ఉండదు, అయితే అప్ అండ్ అవ్వచ్చు, లేదు అంటే కనుక డౌన్ అవ్వచ్చు. సో మనకేంటంటే మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ చేపిస్తుంది. సో దానివల్ల మనకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తున్నాం. అంటే ఇవాళ 100 రూపీస్ మనకి చేసినట్లయితే కనుక ఫ్యూచర్లో దాని వాల్యూ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. బికాస్ దేనివల్ల అంటే కనుక ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ వల్ల ఆ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్ఫ్లేషన్ కనుక కన్సిడర్ చేసినట్లయితే కనుక మనకు వచ్చేదాన్ని ఫ్యూచర్ వాల్యూ కింద మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, మన ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ కనుక్కోవాలంటే డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ అప్రోచెస్ అనేది ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది పే బ్యాక్ పీరియడ్. ఇదంతా టైం వాల్యూ ఆఫ్ ద మనీతో నాకు సంబంధం లేదు, జస్ట్ దాన్ని వదిలేస్తుందంటే ఇగ్నోర్ చేసేస్తుంది. సో నాకు టైం వాల్యూ ఆఫ్ ద మనీతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఈ పే బ్యాక్ పీరియడ్ అనేది 2 రకాలు. ఒకటి నార్మల్ పే బ్యాక్ పీరియడ్, లేదు అంటే కనుక డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్. అదే నార్మల్ పే బ్యాక్ పీరియడ్ ఏంటి, టైం వాల్యూ ఆఫ్ మనీని పట్టించుకుంటుందా అంటే ఇది వదిలేస్తుంది, ఇది మాత్రం టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చేస్తుంది. దాని నుంచి ఏది చెప్తున్నావు అసలు ఇంతకీ అసలు పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి? నువ్వు ఒక 10 లక్షలు ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు, అవి ఎన్ని రోజులు ఆ 10 లక్షలు నీకు మళ్ళీ తిరిగి వస్తాయి? 1 year, 2 year, 3 year, 4 year, 1, 2, 3, 4 ఎప్పుడైతే కనుక నీకు కనుక అమౌంట్ అనేది తిరిగి వస్తున్నాయని చెప్పి నువ్వు క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇక్కడ ఒక 2 లక్షలు, 3 లక్షలు, ఒక మళ్ళీ
3 లక్షలు వచ్చినాయి అనుకోండి, క్యుములేటివ్గా కనుక్కోవాలి. క్యుములేటివ్ అంటే తెలుసు కదా మనకి 2 + 3 5 అయిపోయింది, 5 + 3 8 అయిపోయింది. సో అలా ఎన్ని రోజులకి మనం పెట్టిన అమౌంట్ అనేది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేయడానికి మనం పే బ్యాక్ పీరియడ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. దానికి జస్ట్ నార్మల్గా ఒక ఫార్ములా చెప్పాడు. సో ఎప్పుడైతే కనుక బేస్ ఇయర్ అనేది తీసుకోండి. సో ఈ బేస్ ఇయర్ అంటే ఏంటి, రిటర్న్ టు నీకు ఎప్పుడైతే కనుక రిటర్న్ వచ్చినాయో దాని కింద కన్సిడర్ చేసుకొని ఇంకెంత అమౌంట్ అనేది అన్రికవర్డ్ ఇంకేం కావలేదు, తర్వాత దాని యొక్క క్యాష్ ఫ్లో అనేది నెక్స్ట్ ఇయర్ కనుక చేసినట్లయితే కనుక మనకి పే బ్యాక్ పీరియడ్ అనేది వస్తుంది. ఇప్పుడు అలానే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్ ఇది ఖచ్చితంగా ఏం కన్సిడర్ చేస్తుంది, టైం వాల్యూ ఆఫ్ మనీని మైండ్లో పెట్టుకునే చేస్తుంది. సో దాన్ని మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం, డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా సేమ్ ఫార్ములా అక్కడికి ఇక్కడికి. సో ఇప్పుడు కనుక మీరు క్యాష్ ఫ్లో అంటే ఏంటి, మనకి ఇన్కమ్ కనుక వస్తుంది, మీరేమో ఆలోచిస్తారు, ఖచ్చితంగా క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ రోజులే రావాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు 10 లక్షలు పెట్టేసి సో వదిలేస్తారా, ఎంతో కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. క్యాష్ ఫ్లో అనేది ఎన్ని ఎక్కువ రోజులు వస్తా ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అలాంటప్పుడు మీ క్యాష్ ఫ్లో వచ్చేసింది వెంటనే మీరేం ఆలోచిస్తారు, అమ్మాయి నా ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చేసింది, తర్వాత బిజినెస్ కొంచెం అటు ఇటు నడిచినా పర్లేదు, సో నేను కొంచెం సేఫ్ జోన్లో ఉంటాను అని ఫీల్ అవుతున్నారు. ఏం ఫీల్ అవుతున్నారు, నీ అమౌంట్ నీకు త్వరగా తిరిగి వచ్చేస్తే నేను సేఫ్ జోన్లో ఉన్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే, నా పే బ్యాక్ పీరియడ్ అనేది 4 to 5 years ప్రాజెక్ట్ అనుకోండి, 3 yearsలో వచ్చేసింది అనుకోండి, హ్యాపీ, నేను అలాంటి ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే కనుక నాకు ప్రాజెక్టే 5 years, నాకేంటి 5 years 6 years 7 years ఎస్టిమేషన్ అవుతుంది నా అమౌంట్ నాకు తిరిగి రావడానికి. అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారా, లేదు. ఓకే, పే బ్యాక్ పీరియడ్, డిస్కౌంట్ పే బ్యాక్ పీరియడ్ అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మనకి తిరిగి వస్తుంది. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత త్వరగా తిరిగి వస్తే బాగుండు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికోసమే. సో ఈక్వల్గా ఉందనుకో, అది మీ ఇష్టం. ఇన్ కేస్ దానివల్ల మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, సో డిటర్మైన్ చేసుకుని చెయ్యాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 ఫార్ములా చెప్పా. ఒకటి పే బ్యాక్ పీరియడ్, అది టైం వాల్యూ ఆఫ్ ద మనీ పట్టించుకోదు. డిస్కౌంటింగ్ పే బ్యాక్ పీరియడ్ అది టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చేస్తుంది. ఫార్ములాలో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఓకే, డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లో నెక్స్ట్ ఇయర్. తర్వాత చెప్పాను కదా, మనం అనేది పే బ్యాక్ పీరియడ్ ఎప్పుడు లెస్గానే ఉండాలి. అంటే మనం పెట్టిన అమౌంట్ మనకి త్వరగా తిరిగి వస్తేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో అందుకని చెప్పేసి మన ప్రాజెక్ట్ లైఫ్ అనేది పే బ్యాక్ పీరియడ్ తక్కువగా ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ని మనం ఓకే చేయొచ్చు. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, అసలు ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే కనుక ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఏంటి భయ్యా అసలు ఏదో ఇన్ఫ్లో అంటున్నావు అవుట్ఫ్లో అంటున్నావు అంటే, నువ్వు ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసావు కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం. ఫస్ట్ ఇయర్లో 2 lakhs వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో 3 lakhs వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్ 2,50,000 వచ్చింది, ఆ నెక్స్ట్ 3 lakhs అనేది వచ్చింది అనుకో. సో ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 4 lakhs వచ్చింది అనుకో. సో ఈ అన్నిటిని మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం అంటే క్యాష్ ఫ్లోస్ మనకి ఎంత వస్తున్నాయి. ఓకే, దీన్ని ఇదేంటి, అవుట్ఫ్లో, మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే మనం ఇన్వెస్ట్ చేసింది. సో దాన్ని అవుట్ఫ్లో కింద డిటర్మైన్ చేస్తున్నాం. సో ఇన్ఫ్లోస్ని ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై, ఇప్పుడు 2 lakhs అనేది ఫస్ట్ ఇయర్ ఎండింగ్, ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్, ఇది ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. దీన్ని ప్రెజెంట్ వాల్యూలోకి తీసుకురావాలి కదా. ఓకే, దానికోసమే మన ప్రెజెంట్ వాల్యూ 1.06 ఎంతో ఇచ్చాడు 1 yearకి, సెకండ్ ఇయర్కి అయితే ఇంటూ 2 times చేస్తాం. సో అలానే సో మన ప్రెజెంట్ వాల్యూలో తీసుకొచ్చేస్తే కనుక ఇది కనుక మనకి చెప్తుంది మన ప్రెజెంట్ అదే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి. ఇప్పుడు దాని నుంచి నేను చెప్పాను కదా క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి. సో మనకి CF80, సో క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ద ట్యాక్స్ అనేది మనం ఎలా కనుక్కోవాలి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ ఫార్మాట్ ఉంది, ఈ ఫార్మాట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పటివరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో నువ్వు కనుక బిజినెస్ చేసి సో మనకు వచ్చే అమౌంట్ని సో ఎలా డివైడ్ చేస్తున్నావు, లేదు అంటే కనుక కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సో ఇప్పుడు మనం ఏంటి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేసి అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది డిటర్మైన్ చేసుకున్నాం అనుకోండి. అసలు అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకి ఒక ఫార్ములా చెప్తున్నాడు, ఏంటి, యావరేజ్ ప్యాట్. ఓకే, యావరేజ్గా నువ్వు ఎంత నీకు ఇన్కమ్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మిగులుతుంది డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్.
అదేంటి ఓపెనింగ్ ఒకేసారి కదా నేను పెట్టేది అంటే కనుక నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడతావా, ఆ లాస్ట్లో నీకు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ స్క్రాప్ కానీ ఏమైనా కనుక నీకు ఒక 50,000 1,00,000 మిగిలినాయి అనుకోండి, ఆ స్క్రాప్ను కూడా కన్సిడర్ చేసుకుని ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 2 వేస్తే కనుక మనకేమొస్తుంది, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. యావరేజ్ ప్యాట్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కనుక కన్సిడర్ చేసినట్లయితే కనుక మనకి అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కనుక మనకి ఎక్కువగా ఉందనుకో, ఓకే ఖచ్చితంగా ఓకే చేసే మనకి మంచి ఇన్వెస్ట్మెంటే వస్తుంది. లేదు అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువగా ఉంది, కాస్ట్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్లో పెట్టినా కానీ మనకి తక్కువగా వస్తుంది అనుకోండి, ఓకే వదిలేసి అసలు దాంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్పివి మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్ చేసుకున్నప్పుడు ఒక మినిమం ఐడియా ఉంటుంది, ఓకే ఎన్పివి అని ఇనే ఉంటాం. అసలు ఎన్పివి అంటే ఏంటంటే కనుక ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అంటే అవుట్ఫ్లో అంటే ఆల్రెడీ చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్, 10 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను, దాన్ని అవుట్ఫ్లో కింద డిటర్మైన్ చేయండి. క్యాష్ ఇన్ఫ్లోస్ నార్మల్ ఇన్ఫ్లోస్ తీసుకోకండి, 2 lakhs 3 lakhs అది కన్సిడర్ చేయకండి, దాన్ని ప్రెజెంట్ వాల్యూలోకి తీసుకొచ్చేస్తున్నాము, దాన్ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, అలా చేస్తున్నప్పుడు మన కనుక ప్రాజెక్ట్ అనేది పాజిటివ్ ఫిగర్ వచ్చింది అనుకో, మనం ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదే కనుక నెగిటివ్ ఫిగర్ కనుక వచ్చినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ జోలికి మీరు వెళ్ళకండి. అదే ఈక్వల్గా వచ్చినట్లయితే కనుక ఓకే మీ డిసిషన్ అనేది పాజిటివ్గానే ఉంది కాబట్టి మన దీనివల్ల లాస్ లేదు కాబట్టి మనకి తీసుకోండి. ఐఆర్ఆర్ చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఈ ఒక్క ఫార్ములా వస్తే మనం సగం ఎస్ఎఫ్ఎం చేసేయచ్చు. అండ్ ఎఫ్ఆర్లో కూడా ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ అన్ని చాలా చోట్ల మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఓకే సింగిల్ క్యాష్ ఫ్లోస్ కానీ మల్టిపుల్ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఏ విధంగా డిటర్మైన్ చేస్తున్నాం, లోవర్ డీవియేషన్ ప్లస్ ఎన్పివి ఆఫ్ లోవర్ డీవియేషన్ 1 డివైడెడ్ బై ఎన్పివి ఎట్ ది రేట్ ఆఫ్ L1 మైనస్ ఎన్పివి ఎట్ ది రేట్ ఆఫ్ L2. అంటే ఎల్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు మనం 8% ఆర్ 9% క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా ఈ లోవర్ డీవియేషన్. అదే ఎన్పివి ఎట్ ది రేట్ ఆఫ్ L1 అంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్పివి 8% చేస్తున్నాం అనుకో, ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఎన్పివి అనేది 0 అంటే అసలు మన కాస్ట్ ఆఫ్ ఐఆర్ఆర్ అనేది ఎక్కడ డిటర్మైన్ చేస్తున్నాం అంటే ఎన్పివి అనేది 0గా ఉంటుంది. సో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ టు ఆ రెండు మ్యాచ్ అవుతాయంట. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ రెండు సమానంగా ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టర్ అనేది మనం చేస్తాము. అదే ఆ డిస్కౌంటింగ్ రేట్ని మనం ఏం చెప్తున్నాము అంటే కనుక ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కింద డిటర్మైన్ చేస్తున్నాం, మోడిఫైడ్ ఐఆర్ఆర్. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను. దాని నుంచి సిఎఫ్ఏటి అంటే అని చెప్పి అంటున్నాము. ఫస్ట్ అసలు సిఎఫ్ఏటి అంటే కనుక క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నారండి. అసలు క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ని కనుక్కోవాలి అంటే కనుక మన దగ్గర 2 మెథడ్లు ఉన్నాయి. ఏమన్నాయి? 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి రెవెన్యూ ప్రకారం మనకి ఇన్వెస్ట్మెంట్ చేసాము, మన ప్రాజెక్ట్లోకి మనకి ఒక 11 లక్షలు వచ్చింది. ఓకే, తర్వాత కాస్ట్ అనేది అవన్నీ తయారు చేయడానికి ఒక 6 లక్షలు అయ్యింది. తర్వాత ట్యాక్స్ రేట్ అనేది 40% ఉంది అనుకోండి. జస్ట్ మాత్రం నేను మిస్టేక్స్ అవ్వచ్చు, నేను జస్ట్ నోట్కి వచ్చి నెంబర్లు వేస్తున్నాను. ఓకే, సో మనకేంటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 3 lakhs ఉంది. చూసారా, నేను ఎక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ డిప్రిసియేషన్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది 1 lakh అనుకోండి, దాని మీద ఇక్కడ ఏంటి నేను 40% వేయటం వల్ల నాకు 40,000 సేవ్ అయ్యింది. అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. ఇలా అయినా చేయొచ్చు. ఇంకో మెథడ్ చెప్తాను. సో ఎందుకు అంటే కనుక డిప్రిసియేషన్ అనేది మనకి ట్యాక్స్ సేవింగ్ అవుతుంది, కానీ డిప్రిసియేషన్ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, అలాంటిది మనం క్యాష్ ఫ్లోలో డిటర్మైన్ చేయము, ఎందుకంటే కనుక డిప్రిసియేషన్ నాన్ క్యాష్ కదా. సో అసలు మన క్యాష్ ఫ్లో అనేది మనకి బిజినెస్లోకి ఇన్ఫ్లో ఎంత అయ్యింది, అవుట్ఫ్లో ఎంత అయ్యింది అని చెప్పి పర్ఫెక్ట్గా తెలిస్తే మాత్రమే మనం ఆ ప్రాజెక్ట్లోకి మనం టేక్ ఓవర్ చేయాలా వద్దా అని చెప్పి మనం డిటర్మైన్ చేస్తున్నాం. సో అలాంటి దానికోసం అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఈ డిప్రిసియేషన్ అనేది ఎలా కన్సిడర్ చేస్తావు? సో డిప్రిసియేషన్ అనేది కన్సిడర్ చెయ్యం. ఫస్ట్ నువ్వు ప్రాజెక్ట్లోకి రెవెన్యూ ఎంత వస్తుంది, దాంట్లో నుంచి ఒక 11 lakhs వేసుకోండి.
దాంట్లో నుంచి నీ కాస్ట్ అంటే నువ్వు కాస్ట్ అనేది నువ్వు ఇయర్కి లేదంటే కనుక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేసిన తర్వాత ఆ 11 lakhలో నుంచి ఒక 6 lakhs తీసేస్తే కనుక నీకు వచ్చేది ప్రాఫిట్. నేను ఇక్కడ డిప్రిసియేషన్ అనే ఒక ఫ్యాక్టర్ నేను కన్సిడర్ చేయలేదు. ఓకే, తర్వాత ట్యాక్స్ అనేది ఒక 40% ఉందనుకోండి. ఆ తర్వాత వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. చూసారా, ఎక్కడ నేను డిప్రిసియేషన్ అని కన్సిడర్ చేయలేదు. కానీ డిప్రిసియేషన్ వల్ల నీకు ఒక బెనిఫిట్ జరుగుతుంది. ఏంటి? ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. ఆ ట్యాక్స్ సేవింగ్ అంటే కనుక ఇక్కడ నీకు 1 lakh rupees కనుక డిప్రిసియేషన్ పర్ యానం అయినట్లయితే కనుక ట్యాక్స్ రేట్ 40% అనుకోండి. ఓన్లీ వచ్చే ఫిగర్ను మాత్రం యాడ్ చేసేయండి. సో అప్పుడు ఆ అమౌంట్ కనుక డిప్రిసియేషన్ అనేది యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది క్యాష్ ఫ్లో అనేది ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, ఆ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్టర్ని యూస్ చేస్తే కనుక మనం ఏ ఇయర్కి అనుకుంటున్నాము ఆ ఇయర్కి కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు వచ్చేది ఎన్పివి అనేది వస్తుంది. అదే ప్రెసెంట్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. అదే లేదు నాకు ఇంకో మెథడ్ తెలుసు ఏంటి అంటే కనుక మనం తెలుసు కదా EB80 నుంచి మొత్తం తీసేస్తున్నాం. సో ఫస్ట్ మనకి సేల్స్ చేస్తే కనుక సేల్స్ మైనస్ కాస్ట్ అనేది చేస్తున్నాం. అప్పుడు మనకేమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. మనం ఏం చేస్తున్నాం? డిప్రిసియేషన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. అప్పుడు మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కనుక ట్యాక్స్ని ఎలిమినేట్ చేసేసిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి మళ్ళీ డిప్రిసియేషన్ యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది CF80. సో దాన్ని మళ్ళీ ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొచ్చేస్తే కనుక మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం అంటే కనుక ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లో డిటర్మైన్ చేస్తున్నాం. అప్పుడు కనుక పాజిటివ్ ఫిగర్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ చెప్తున్నాను. సేమ్ అనేది నీకు ఒక ఫార్మాట్ చూపిస్తున్నాను. సో ఈ నోట్స్ అనేది ఒకసారి కుదిరితే రాసుకోండి. నేను మ్యాక్సిమం ఇది పెయిడ్ నోట్స్లో ఉంది. సో ఇప్పుడు ప్రొవైడ్ చేయడం కుదరట్లేదు. సో దానికోసం అని చెప్పేసి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఈ ప్రాజెక్ట్ ఉంది అంట. ఓకే, వాడు ఏం చేశాడు? P0 అంటే కనుక మనం ఏం కనుక్కోవాలి అంటే కనుక మన అవుట్ఫ్లో. ఇది నెగిటివ్ ఫిగర్ అంటే కనుక మన అవుట్ఫ్లో. ఓకే, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది? 40 వచ్చింది. థర్డ్ ఇయర్ ఎంత వచ్చింది? 70 వచ్చింది. సో ఇది క్యాష్ అనేది మనకి ఇన్ఫ్లో, అంటే మన ప్రాజెక్ట్ అనేది చేయటం వల్ల మనకు వచ్చిన అమౌంట్స్. సో ఫర్మ్స్ అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది అంటే కనుక 10% ఉందంట వితౌట్ ఇన్ఫ్లేషన్. మీకు చెప్పాను కదా, మనం ఖచ్చితంగా ₹1 పెడితే కనుక ఫ్యూచర్లో దానికి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. దేనివల్ల అంటే ఇన్ఫ్లేషన్ అంట. వీడు ఇక్కడ ఏం చేశాడు? వితౌట్ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయలేదంట. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నాము. సో దానికోసం అని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ వాల్యూ అనేది 5% కింద డిటర్మైన్ చేసినట్లయితే కనుక మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉన్నాడు? 5%. ఓకే, మన ప్రాజెక్టు తీసుకున్నప్పుడు 1 × 1.1 తర్వాత మన దీనికి ఒక 5% అనేది ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలి. తర్వాత మన 1 కనుక తీసినట్లయితే కనుక మనకు ఒక అమౌంటింగ్ వస్తుంది. దాన్నే మనం ఏం డిటర్మైన్ చేస్తున్నామంటే కనుక ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. మీకు ఆల్రెడీ నీకు 100 times చెప్పాను. నేను ఏం చెప్పాను? మనకు కనుక ఇవాళ పెట్టిన అమౌంట్ ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనోడు ఎంత పెట్టాడు అంటే కనుక 70 lakhs పెట్టాడు. ఫ్యూచర్లో 30, ఇక్కడ ఫస్ట్ ఇయర్ 30 వచ్చేస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. ఈ అన్నిటిని ప్రజెంట్ వాల్యూ ఎక్కించి తీసుకొచ్చేస్తున్నాము. ఓకే, మన ప్రెజెంట్ వాల్యూ తెలుసు కదా, కళ్ళు మూసుకుని ప్రెజెంట్ వాల్యూ అని కనిపించినట్లయితే కనుక 1 అమౌంట్ ఎంత అయితే ఎంత, ఇక్కడ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంటూ ఈక్వల్ టు, తర్వాత ఇంటూ ఈక్వల్ టు. తర్వాత మనమే ఫస్ట్ ఇయర్ ఎంత? 30, 40, 30 కింద డిటర్మైన్ చేశాడు. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మనం కనుక్కున్నాము. ఇందాక దాంట్లో మనకి ఇన్ఫ్లేషన్తో ఎఫెక్ట్ లేకుండా ఇచ్చాడు, మనం దానికి ఇన్ఫ్లేషన్ని యాడ్ చేసాము. డైరెక్ట్గా 10% మీద 5% అయ్యొద్దు. 1 × 1.10 ఇంటూ దానికి మన ఇన్ఫ్లేషన్ని యాడ్ చేయండి. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్లు అనేది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇది అవుట్ఫ్లో అని చెప్పాను P0. సో అవి కనుక తీసేసినట్లయితే కనుక మనకి ఎన్పివి కనుక పాజిటివ్ కనుక వచ్చినట్లయితే కనుక మనం ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయొచ్చు హ్యాపీగా. దీనివల్ల మనకి ఫేవర్గానే జరుగుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇదే ఒకసారి చూసారా?
ఇంపాక్ట్ అది కనుక ఇన్ఫ్లేషన్స్ అనేది వేడి ఇంపాక్ట్ చూపించలేదు. నేను అదే సంబంధం తీసుకొచ్చి ఒక ఫార్మాట్లో పెట్టుకున్నాను. ఓన్లీ ఫార్మాట్ చేసేది మనం చూసేసుకుంటే కనుక 1.5 డే రివిజన్లో సరిపోతుంది. వాడు వాల్యూస్ చేంజ్ తప్ప ఏమీ ఇవ్వడు. ఇన్ఫ్లోస్ ఇన్ఫ్లేషన్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్కి నీడ్ ద ఇన్ఫ్లేషన్. తర్వాత మన ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేదాన్ని ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. తర్వాత ఎన్పివి అంటే ఏంటంటే కనుక ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. ఓకే, మనం ఆల్రెడీ ఈ ఎన్పివి అనేది మనం మ్యూచువల్ ఫండ్ నుంచి చేస్తూనే వస్తున్నాము. సో ఇది సేమ్ టు సేమ్ క్వశ్చన్ మీరు రౌండ్ ఆఫ్ చేసేసాను. ఎందుకు అంటే కనుక దానివల్ల మనకి లాస్ట్ డే రివిజన్లో చాలా ఇంపాక్ట్ చూపించేస్తుంది, టైం వేస్ట్ అవుతూ వస్తుంది. సో అందుకని ఇది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక ఈడే చెప్పేశాడు, లేఅవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని నువ్వు 40,000 పెట్టేసి స్టార్ట్ చేశాడు. సో యాన్యువల్ అనేది నీకు ఎంత వస్తుంది, 30,000 అనేది వస్తుంది. సో కాస్ట్ అనేది ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. ఓకే, లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత, 4 years. ఇక్కడ మనకేంటి ఒక డిప్రిసియేషన్ ఇవ్వలేదు. మనకు తెలుసు కదా మన ప్రాజెక్ట్ ఎంత పెట్టాం, 40,000. ఏమన్నా సాల్వేజ్ వాల్యూ వచ్చిందా, లేదు. డివైడెడ్ బై మన 4 years, డిప్రిసియేషన్ ఎంత, 10,000. ఇది ఎలా పడుతుంది. తర్వాత ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు, 50. వీడేంటి ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్లూడింగ్ ద ఇన్ఫ్లేషన్, అదే ఇన్ఫ్లేషన్ ప్రీమియం అనేది 10%. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక యాన్యువల్ రెవెన్యూ ఇలాంటి వాటిల్లో ఇన్ఫ్లేషన్ అనేది యాడ్ అవ్వలేదు, కానీ కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది నేను డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ తీసుకునే ఇచ్చాను అని చెప్పి. నువ్వు ఇద్దరిని ఇప్పుడు నీకు ఇంకొకరితో కంపేర్ చేయాలంటే ఎలా కంపేర్ చేస్తావు, ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కంపేర్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లేషన్ తీసుకుని ఇంకోటి ఇన్ఫ్లేషన్ లేకుండా కనుక మనం కన్సిడర్ చేయలేము. కాబట్టి రెండింటిని ఒకే దాంట్లోకి తీసుకొచ్చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ అమౌంట్కి ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. ఓకే, మనకి రెవెన్యూ జస్ట్ మనకి రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రెవెన్యూ ఏంటి, 30,000 ఇచ్చాడు. 30,000కి ఇన్ఫ్లేషన్ వీడియో ఇచ్చాడు చూసారా. మనకి ఇన్ఫ్లేషన్ రేట్ తెలియకుండా మనం ఏం చేయలేం, ఖచ్చితంగా క్వశ్చన్లో ఇస్తాడు. దానికి 10% యాడ్ చేయండి. 33,000 వచ్చింది, మళ్ళీ దానికి 10% ఈ అమౌంట్ వస్తుంది, మళ్ళీ 10% ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే కనుక కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇన్ఫ్లేషన్తో ఇచ్చాడు, మళ్ళీ మనం ఎలా చేయడానికి లేదు. ఒకటి ఇన్ఫ్లేషన్ తీసుకుని ఒకటి ఇన్ఫ్లేషన్ లేకుండా తీసుకోవడానికి అవ్వదు. తర్వాత ఇదేం చెప్పాడు ఇక్కడ, వితౌట్ ఇన్ఫ్లేషన్ 10,000 అన్నాడు. ఖచ్చితంగా ఇది కూడా కంపేర్ చేస్తున్నాం. మనకేంటి ఫార్మేట్ ఆల్రెడీ చెప్పాను నేను. ఏం చెప్పాను ఫార్మేట్లో, రెవెన్యూ మైనస్ కాస్ట్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్లోంచి మనం ఏం చేయాలి, ట్యాక్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. సో మనం ఏంటి ఈ కాస్ట్ను కూడా మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఏం డిటర్మైన్ చేస్తున్నాం, కాస్ట్. ఆ కాస్ట్లో కనుక వితౌట్ ఇన్ఫ్లేషన్ లేకుండా మనం ఎలా డిటర్మైన్ చేస్తాం, సో దాన్ని కూడా ఇన్ఫ్లేషన్లోకి మనం మార్చుకుందాము. తర్వాత మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. ఓకే, మళ్ళీ సో 10% యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయాను. ఓకే, వెల్ అండ్ గుడ్. సో మనం ఏం చేస్తాను, డిప్రిసియేషన్ అనేది ఇలా చేసినా పర్లేదు. ఓకే, నార్మల్గా మనకి తెలిసిన ఫార్మాట్లో చేసినా పర్లేదు, లేదు అంటే కనుక షార్ట్కట్లో ఎలా చేసినా పర్లేదు, ఏదైనా సేమ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత ప్రాఫిట్ డిప్రిసియేషన్ కోసం ఎలిమినేట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దాంట్లో నుంచి మన ట్యాక్స్ కనుక రిమూవ్ చేసినట్లయితే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లోకి మనం ఏం చేస్తున్నాం, డిప్రిసియేషన్ చేస్తే కనుక సిఎఫ్ఏటీ వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, మీకేం చెప్పాను, ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్. దీంట్లో తీసుకురావాలి, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లోకి తీసుకురావాలి. ఆ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత, 12%. చూసారా, ఈ క్వశ్చన్లో వాడే కనుక ఇచ్చేసినట్లయితే కనుక అదే 3 డెసిమల్తో ఇచ్చేసాడు. కళ్ళు మూసుకుని వాడు ఇచ్చిన రేట్స్తోనే మనం క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, చూడండి ఏమీ లేదు, జస్ట్ ఫార్మేట్లు కనుక తెలిస్తే కనుక మనకి చాలా ఈజీగా అయిపోతుంది. క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్లోకి. ఇది తర్వాత ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఓకే, సో అవన్నీ కనుక చేసినట్లయితే కనుక మనకి ఆల్రెడీ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అనేది ఇన్ఫ్లో వస్తుంది. దాంట్లో నుంచి మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం, అవుట్ఫ్లో. మన అవుట్ఫ్లో ఎలా అంటే ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు కదా. సో మనం కనుక అది కనుక రిమూవ్ చేసినట్లయితే కనుక ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది పాజిటివ్ ఫిగర్ కనుక చూపించినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, సో ఆ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఓకే,
ఇక్కడ కేఎల్ఎం ప్రాజెక్ట్ అంటే 15 lakhs పెట్టి వాడు న్యూ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడంట. యూస్ఫుల్ లైఫ్ అంటే ఓన్లీ 3 years ఏనంట. మన డిప్రెషన్ వాడు చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే కానీ మనం ఏం చేస్తాం, డివైడెడ్ బై 3 చేస్తే 5 lakhs వస్తుంది. వాడు చెప్పేది ఏముంది. సో వాడు డిప్రిసియేషన్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏం చెప్పాడు, రెవెన్యూ ఇంతంట, ఇంత కాస్ట్ అంట. ఓకే, ఇది ఏం చేశాడు చెప్పాను, ఎక్స్క్లూడింగ్ ది డిప్రిసియేషన్ తీసుకుని అప్పుడు ఈ ఇచ్చాడు. సో అంటే వీడే డిప్రిసియేషన్ని ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయలేదని అర్థం. వీడేం చెప్తున్నాడు, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది 14% చెప్తున్నాడు. ఇది ఏం చెప్పాడు, ఇన్క్లూడింగ్ ద ఇన్ఫ్లేషన్. సో ఆ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో 14% ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పి డిటర్మైన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఇన్ఫ్లేషన్స్ రేట్స్. ఓకే, రెవెన్యూకి ఈ విధంగా ఉంది అంట, కాస్ట్కి ఈ విధంగా ఉంది అంట. సో మనం ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్లో రెవెన్యూ ఎంత, 10 lakhs rupees. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి వేస్తున్నాం. సో మనం సెకండ్ ఇయర్ ఇన్ఫ్లేషన్ కనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాతే కదా సెకండ్ ఇయర్లోకి వెళ్తాము. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ సెకండ్ ఇయరే కదా, ఆ ఇయర్లో ఇన్ఫ్లేషన్ కనుక్కుంటామన్నంత ఆలోచన చెయ్యొద్దు. ఎందుకు అంటే కనుక ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషను, సెకండ్ ఇయర్ ఇన్ఫ్లేషన్ రెండు కలిపితేనే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఆ ఇయర్లో ఎంత అయ్యింది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి ఇయర్కి కాన్స్టెంట్గా లేదు, ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్గా కనుక్కోవాలి. సో ఆ అమౌంట్ని మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఎంత, 13 lakhs వచ్చింది. ఇన్ఫ్లేషన్ 1, ఇన్ఫ్లేషన్ సెకండ్ ఇయర్, ఆ రెండు కన్సిడర్ చేసిన తర్వాత వచ్చేదే మన అమౌంట్. అదే రెవెన్యూ అనేది థర్డ్ ఇయర్కి ఎంత చెప్పాడు. సో 1, 2, 3 ఖచ్చితంగా ఈ మూడింటిని ఇంక్లూడ్ చేయండి. ఒకటి చేసి ఒకటి చేయకపోయినా మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. తర్వాత రెవెన్యూ ఒకటే వేస్తే సరిపోతుందా, మనం ఏం చేస్తున్నాం, కాస్ట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాస్ట్ మీద కూడా వాడు ఇన్ఫ్లేషన్ అనేది డిఫరెంట్గానే ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి సో ఆ కాస్ట్ కూడా ఇన్ఫ్లేషన్ కనుక వేస్తే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఏం చెప్పాడు మనకి, ఇక్కడ చూసారా, వీడు మనం యూస్ చేసిన సెకండ్ మెథడ్ ఈ షార్ట్ కట్ మెథడ్ యూస్ చేశాడు. డైరెక్ట్ రెవెన్యూలో నుంచి కాస్ట్ని కనుక డిటర్మైన్ చేస్తే కనుక మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత మనకి ప్రాఫిట్ ట్యాక్స్ కనుక రిమూవ్ చేసేస్తాం. తర్వాత ఓన్లీ మన డిప్రిసియేషన్ వల్ల మనం ఎంత ట్యాక్స్ అనేది సేవ్ చేసాం. మనకి ఇన్ఫ్లేషన్ వల్ల మనం ఎంత ట్యాక్స్ అనేది మనం సేవ్ చేసామని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తున్నాం. మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం అంటే 5 lakhs అనేది మన డిప్రిసియేషన్ ఇంటూ మన ట్యాక్స్ రేట్ అనేది ఇచ్చాడు. సో దీనివల్ల మనకి ట్యాక్స్ అనేది ఇంత సేవ్ అవుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తర్వాత చూసారు, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన రెవెన్యూ దాంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాడు, కాస్ట్ని రిమూవ్ చేస్తున్నాడు. అప్పుడు వచ్చేది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్లోంచి ట్యాక్స్ తీసేస్తే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. మరి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చినప్పుడు నువ్వు ఎంతో కొంత ట్యాక్స్ సేవింగ్ చేసి ఉంటావు. మీరు కావాలి అంటే కనుక ఈ మెథడ్లో అయినా చేసుకోండి, మనకు సేమ్ వస్తుంది. తర్వాత మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాము, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే కనుక డిప్రిసియేషన్ని యాడ్ బ్యాక్ చేస్తున్నాము. ఆ యాడ్ బ్యాక్ చేసిన తర్వాత మన క్యాష్ ఫ్లో అనేది వస్తుంది. ఆ క్యాష్ ఫ్లో వచ్చిన తర్వాత వాటిలో మనం ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొచ్చేస్తాము. ఆ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ వాడు ఇచ్చాడో లేదో చెక్ చేయండి. వాడు ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు. మనకు తెలుసు కదా ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ కనుక ఎలా డివైడ్ చేయాలి, 1 divided by 1 మన రేట్ ఆఫ్ అనేది ఎంత డిటర్మైన్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్కి అయితే 1, లేదు సెకండ్ ఇయర్కి అయితే కనుక 1 into 1.2. సో అలా డిటర్మైన్ చేసుకొని 0.9 సో కరెక్ట్గానే వస్తుంది మనకి. ఆ అమౌంట్తో కనుక చేసినట్లయితే కనుక సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తుంది. మనం కనుక ఏం కావాలి, మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్పివి కనుక్కుంటున్నాం. సో ఈ ప్రాజెక్ట్ని మన ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పాడు, 15 lakhs అని చెప్పాడు. సో అప్పుడు డిటర్మైన్ చేస్తే కనుక మనకి పాజిటివ్ ఫిగర్ వస్తే కనుక ఆ ప్రాజెక్ట్లో మనం టేక్ ఓవర్ చేయొచ్చు. ఇది సేమ్ టు సేమ్ ఈ క్వశ్చన్, ఇది 5th క్వశ్చన్ లాగానే. సో మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి తప్ప లాస్ట్ డే రివిజన్కి ఈ సేమ్ ఉన్న నెంబర్ల వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, మనకి ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది. ఓకే, మనకి మీరు పోర్ట్ఫోలియోలో కనుక ఒక చిన్న చూసారంటారు సిఏపిఎం మోడల్. సిఏపిఎం మోడల్ అంటే కనుక మనం ఏం డిటర్మైన్ చేస్తున్నాం, ఆర్ఎఫ్ రిస్క్ ఫ్రీ ఇంటూ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని మనం ఏం చేస్తున్నామంటే కనుక సిఏపిఎం మోడల్ అని చెప్పి చెప్తున్నాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక
ఇక్కడ రిస్క్ ఫ్రీ ఇచ్చేసాడు, ఎంత 7% ఇచ్చాడు. సో మనం సేమ్ దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే కనుక RADR, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఏం చెప్తున్నాడు, రిస్క్ అడ్జస్టెడ్ విత్ డిస్కౌంటింగ్ రేట్. సో మనం ఈ ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేస్తున్నాము లేదు అంటే కనుక ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ నేను అసలు ఎలాంటి రిస్క్ వద్దు, నేను మామూలుగా సేఫ్ డిపాజిట్లు కానీ బ్యాంక్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అంట, 10 lakhs అంట. ఓకే, మనమేం డిటర్మైన్ చేస్తున్నాడంటే కనుక నీకు ఎలాంటి రిస్క్ వద్దు, 100% సెక్యూరిటీగా ఉండాలంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తే కనుక వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే కనుక 7% ఇస్తున్నారంట. ఓకే, అప్పుడు మన క్యాష్ ఫ్లో అనేది చూడండి. ఓకే, అప్పుడు క్యాష్ ఫ్లోస్ కనుక కంపేర్ చేస్తున్నప్పుడు మనకేంటి 1,44,000 వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఎన్పివి పాజిటివ్గా ఉంది కాబట్టి అదే మనం అలా చేస్తే ఈ ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం డిటర్మైన్ చేస్తున్నాడంటే కనుక సెకండ్ కేస్, ఇక్కడ 2 cases అడిగాడు. ఒకటి రిస్క్ ఫ్రీతో చేయండి, తర్వాత రిస్క్ అడ్జస్ట్మెంట్ చేయమని చెప్తున్నాడు. ఆ రిస్క్ అడ్జస్ట్మెంట్ చేయడానికి వాడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇది రిస్క్ ప్రీమియం కూడా ఇచ్చేసాడు. రిస్క్ ప్రీమియం అంటే RM మైనస్ RF ఈక్వల్ టు మనకు వచ్చే ఈ అమౌంట్ని మనకేం చెప్తున్నాడంటే కనుక రిస్క్ ప్రీమియం కింద డిటర్మైన్ చేస్తున్నాం. సో మనకి RM అంటే కనుక రిస్క్ ఆఫ్ ది మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి ఆ ప్రాజెక్ట్ మీద ఎంత రిస్క్ ఉంది, లేదు నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేయట్లేదు డైరెక్ట్గా నేను బ్యాంకులో సేఫ్ RF, దాన్ని మనం RF కింద డిటర్మైన్ చేస్తున్నాం. సో ఆ విధంగా డిటర్మైన్ చేసిన తర్వాత సో వాడేం చెప్తున్నాడంటే కనుక రిస్క్ ప్రీమియం కూడా 7% ఉంది, ఇప్పుడు ప్రాజెక్ట్లోకి మనం టేక్ ఓవర్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. సో మీరు ఖచ్చితంగా అప్పుడు 7+7 అంతా రిస్క్ ఫ్రీలోకి ఇన్వెస్ట్ చేస్తే 7%, రిస్క్ ప్రీమియం కూడా ఎంత ఉంది 7%, అప్పుడు మనకి 14% వస్తుంది. ఆ 14%ని మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లో కనుక డిటర్మైన్ చేసినట్లయితే కనుక మనం ప్రాజెక్ట్ని కనుక డిటర్మైన్ చేస్తున్నాం. ఆ 5 year క్యాష్ ఫ్లో ఎంత వచ్చింది, 1,99,799 వచ్చింది. అదే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం, 10 lakhs అనేది ఇన్వెస్ట్ చేసాం. సో ఇప్పుడు ఎన్పివి అనేది పాజిటివ్ వైబ్స్ కనుక వచ్చినట్లయితే కనుక మనకు ఖచ్చితంగా ప్రాజెక్ట్లో అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, నెట్ క్యాష్ ఫ్లోస్ ఉంటే ఇది అవుట్ఫ్లో కింద డిటర్మైన్ చేయండి. తర్వాత ప్రాజెక్ట్ లైఫ్ అనేది 5 years అంటే 5 years అంటే 5 years. ఇప్పుడు నేను ముందే చెప్తున్నాను, క్యాష్ ఇన్ఫ్లోస్ 70,000 అంటే ఈ 5 years పాటు 70 70 70 70 70 అంటే ఇది కాన్స్టాంట్గా ఉంది. కాన్స్టాంట్గా ఉన్నప్పుడు మనం ఒకటి షార్ట్ కట్ యూస్ చేయొచ్చు. ఏంటిది, యాన్యుటీ ఫ్యాక్టర్. క్యాష్ ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేసుకోవచ్చు. సో వాడు ఏం చెప్తాడంటే కనుక కోఎఫిషియెంట్ చెప్తున్నాడు. ఆ కోఎఫిషియెంట్ ఎంత, ఎక్స్ అనే ప్రాజెక్ట్కి 1.2. ఓకే, ఈ 6 ప్రాజెక్ట్ అప్పుడు 1 to 5 yearsకి వాడే ఇచ్చేసాడు రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంటింగ్ రేట్ అనేది. సో మనం అప్పుడు ఎంత కన్సిడర్ చేయాలి, 3.274. అదే కనుక 0.8 ఉన్న ప్రాజెక్ట్కి ఎంత, 14% రేట్ కింద మనం డిటర్మైన్ చేస్తే మనకి ఆ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద క్యాష్ ఫ్లో అనేది యాన్యుటీ ఫ్యాక్టర్ డైరెక్ట్గా వస్తుంది. మనం ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకు అంటే కనుక మన క్యాష్ ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉంది. మనం ఆల్రెడీ 70,000 ఇంటూ నేను అలా చేయను, నేను నార్మల్గా చేసుకుంటే వెళ్తాను అన్నా కానీ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇవి 0.4కి ఎంత, 12% రేట్ కింద ఈ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇచ్చాడు. సో ఇదేంటిది మనకి అవుట్ఫ్లో. తర్వాత ఈ కోఎఫిషియంట్ ఎంత, తర్వాత రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంటింగ్ రేట్ 16%. మనకి క్యాష్ అనేది ఇన్ఫ్లో ఎంత వస్తుంది, 70,000, 42,000 అండ్ 30,000 ఇంటూ మనకు ఆల్రెడీ ఈడే ఇచ్చేసాడు ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్తే. ఓకే, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే 1 year కనుక మనం డిటర్మైన్ చేస్తే కనుక మనం దాన్ని ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. అదే 1 to 3 years కనుక్కున్న, 5 years కనుక్కున్న అలా చేస్తే కనుక దాన్ని మనం యాన్యుటీ ఫ్యాక్టర్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. వాడే ఇచ్చేసాడు కదా 3.24 అనేది ప్రాజెక్ట్ ఎక్స్కి, వైకి, జెడ్కి. ఆ అమౌంట్ని కనుక మనం ప్రజెంట్ వాల్యూలో డిటర్మైన్ చేస్తే ఈ 5 years పాటు నాకు ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. సో ఇప్పుడు ఈ
ప్రెజెంట్ వాల్యూ ఎన్పివి వస్తుంది. ఇప్పుడు కనుక ఎన్పివి కనుక పాజిటివ్గా ఉందనుకో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ చూసి ఏం భయపడొద్దు. జస్ట్ ఏం చేశాడంటే ఒక్కడ కోఎఫిషియంట్ ఇచ్చాడు, కోఎఫిషియంట్కి ఆ ఫ్యాక్టర్లో ఇంత అమౌంట్ చూపిస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే కనుక సేమ్ ఈ రేట్తో మీరు కనుక్కున్నా ఓకే నో ప్రాబ్లం. కానీ వాడు ఇచ్చేసాడు యాన్యుటీ ఫ్యాక్టర్ సేమ్ డిస్కౌంటింగ్ రేట్ ఉన్నప్పుడు, అదే సేమ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాజెక్ట్ 1 or 2 కనుక ప్రాజెక్ట్ చూసారా, ఇక్కడ సేమ్ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయొద్దు, ఇండివిజువల్గా కనుక్కోవాలి. ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ సేమ్గా లేదు, అందుకని చెప్పి మళ్ళీ మనం ఇండివిజువల్గా కనుక్కోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. త్రీ ప్రాజెక్ట్ P1 P2 P3. ఓకే, క్యాష్ ఇదేంటిది అవుట్ఫ్లో, కాస్ట్ అంటే అవుట్ఫ్లో. ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్ 3 ఇన్ఫ్లోస్ ఇలా ఇచ్చాడు. రిస్క్ ఇండెక్స్ ఇది మనం బీడా కింద డిటర్మైన్ చేయొచ్చు. తర్వాత మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ది కనుక 15%, ట్యాక్స్ రేట్ అనేది 40% ఇచ్చాడు, రిస్క్ ఫ్రీ అనేది 10%. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, రిస్క్ ఫ్రీ ఆల్రెడీ చెప్పాను. ఆర్ఏడిఆర్ అంటే కనుక సేమ్గా మన సిఏపిఎం మోడల్ లాగానే మనకి ఎంత రిస్క్ అనేది అడ్జస్ట్ అవుతుంది, బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో రిస్క్ ఫ్రీ ఎంత 0.10 చెప్పాను కదా, ఇదిగో రిస్క్ ఫ్రీ అడ్జస్ట్మెంట్ రేట్ ఇంటూ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు రిక్వైర్డ్ రేట్. మనోడు ఎంత దీన్ని ఆర్ఎం డిటర్మైన్ చేస్తున్నాడు. సో మనోడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాంట్లో నుంచి 10% మైనస్ చేస్తే కనుక మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పాం బీటా వాల్యూ, ఇది బీటా వాల్యూ. సో బీటా వాల్యూ వాడే ఇచ్చేసాడు. సో మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ ప్రాజెక్ట్కి 19%, సెకండ్ ప్రాజెక్ట్ 15% అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి 13% వస్తుంది. సో ఇప్పుడు యాన్యువల్ క్యాష్ ఫ్లో అనేది అవుట్ఫ్లో అనేది 15 lakhs. తర్వాత మనకి అన్నిటికీ క్యాష్ ఫ్లో అనేది సేమ్గా ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, నేనైతే కనుక యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేస్తున్నాను. సో దానివల్ల ఏం చేస్తున్నాడు, మన యాన్యుటీ ఫ్యాక్టర్లు డిటర్మైన్ చేస్తే కనుక సమ్ అమౌంట్ వచ్చింది. దాంట్లో నుంచి మన ప్రాజెక్ట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే తీసేస్తే కనుక ఎన్పివి కనుక పాజిటివ్ వస్తే కనుక ఆ ప్రాజెక్ట్లోకి మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకి ఆల్రెడీ సేమ్ క్యాష్ ఫ్లో లేవు అన్నప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేయొద్దు. సో మనకి ఇక్కడ బీటా అనేది మనం అయిపోయిన తర్వాత మనం కనుక్కున్నాం ఆర్ఏడిఆర్ ఎంత వస్తుంది అంటే కనుక 15%. ఆ 15%కి ఒక్కొక్క ఇయర్కి 1/1.15 ఈక్వల్ టు వేసుకుంటే 0.869 వచ్చింది. వీడు ఏం చేశాడంటే కనుక రౌండ్ ఫిగర్ చేసేసాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్కి 0.756, తర్వాత 0.657 వచ్చింది. ఫోర్త్ ఇయర్కి 0.5717 వచ్చింది, రౌండ్ ఫిగర్ చేశాడు. సో మనం కనుక 3 decimals అని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తే కనుక మళ్ళీ మన అవుట్ఫ్లో అనేది ఎంత, ఈ ప్రాజెక్ట్కి 11 lakhs. ఆ అమౌంట్ కనుక తీసుకున్నట్లయితే కనుక మనకేంటి ఎన్పివి కనుక పాజిటివ్ వస్తే కనుక మనం ఆ ప్రాజెక్ట్లో చేయొచ్చు. అదేవిధంగా సేమ్ టు సేమ్ థర్డ్ ఇయర్కి కనుక చేసినట్లయితే కనుక ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు, జస్ట్ సేమ్ క్యాష్ ఫ్లోస్ ఉంటే కనుక మనం ఏం యూస్ చేస్తున్నామంటే కనుక యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేస్తున్నాం. డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉంటే మాత్రమే మనం యాన్యువల్గా నార్మల్ క్యాష్ ఫ్లో ఫ్యాక్టర్ అనేది యూస్ చేస్తూ వస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కనుక ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత 45 lakhs అంట. ట్యాక్స్ రేట్ అదే రిస్క్ ఫ్రీ రేట్ అనేది ఆర్ఎఫ్ అంటే 5% ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కనుక సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ అంటే నువ్వు ఈ ప్రాజెక్ట్లో 10 lakhs చేస్తే కనుక నీకు ఒక కోఎఫిషియంట్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఐడియా ఉంది. సో నీకు ఎంత వస్తుందంటే ఆ ప్రాజెక్ట్ నుంచి 0.90 అమౌంట్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏంటి 10 lakhs ఇంటూ 0.90 వేస్తే కనుక మనకెంత 9 lakhs వస్తుంది. సో ఈ అమౌంట్ మాత్రమే నీకు తిరిగి వస్తుంది అని అర్థం.
సో ఇక్కడ కనుక నీకు 100% ఇచ్చాడు అనుకో, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత నీకు తిరిగి వచ్చేస్తుంది. కానీ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో అనేది ఆ మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసినా 0.90 అంటే ₹1 0.90 మాత్రమే తిరిగి వస్తుంది. ఇక్కడ 0.85 వస్తుంది. సో సర్టనిటీ అనేది ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక సర్టనిటీ కనిపించినప్పుడు ఇంత మాత్రమే తిరిగి వస్తుంది అని చెప్పి మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్యాష్ ఫ్లో అనేది 10 lakhs అంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేదంటే కనుక ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇంతే హ్యాండ్లోకి వస్తుంది. సర్టనిటీ అంటే నేను ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ నాకు మాత్రం తిరిగి ఇంతే వస్తుంది. సో అందుకని చెప్పి 10,000 into 0.90 వేస్తే 99 lakhs వస్తుంది. $12,75,000. సో ఇదేమి ఇచ్చాడు ఫస్ట్ ఇయర్కి. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, సేమ్ మళ్ళీ దాన్ని ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లోకి తీసుకొచ్చేస్తున్నాము. ఇక్కడ సర్టనిటీ కనిపించినప్పుడు మాత్రమే మనకి ఎంతైతే కనుక మన ప్రాజెక్ట్లో పెట్టినప్పటికీ సర్టనిటీగా అంటే ఇంత వస్తుంది అని మాత్రం ఇప్పుడు ప్రాబబిలిటీ మనం కనుక్కుంటాం కదా, ఆ ప్రాబబిలిటీ లాగానే ఇది కూడా మనకి సర్టనిటీ అంటే 90% మాత్రమే తిరిగి వస్తుంది. సో అదేవిధంగా సెకండ్ ఇయర్ ప్రాజెక్టులో అంతా 85% మాత్రమే మన హ్యాండ్లోకి వస్తుందంట. సర్టనిటీ అంటే మనకి అంత మాత్రమే మనం తీసుకుంటున్నాము అని. తర్వాత 82%. సో అప్పుడు మనం డిటర్మైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ అన్నీ ఈక్వల్గా లేవు. అలాంటప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేస్తాము. యాన్యుటీ ఫ్యాక్టర్ యూస్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, ఇవన్నీ కలుపుకున్న తర్వాత యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాము. ఇండివిజువల్గా చేస్తే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కదా డిటర్మైన్ చేస్తున్నాము. సో అప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది 45 lakhs కనుక చేసాం కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ కనుక చేసినట్లయితే కనుక మనకి ఎన్పివి అనేది డిటర్మైన్ చేస్తున్నాడు. ఎన్పివి ఇప్పటివరకు మనకు అన్నీ పాజిటివ్గానే వచ్చినాయి. సో అందుకని చెప్పి ప్రాజెక్ట్ని మనం ఓకే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది అవుట్ఫ్లోస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిస్క్ ఫ్రీ అనేది 6% కింద డిటర్మైన్ చేస్తున్నాడు. చూసారా, మళ్ళీ సర్టనిటీ అంటే కనుక సర్టెన్ ఈక్వాలిటీ అంటే కనుక మనకి మళ్ళీ అంతే తిరిగి వస్తుంది. ఇంటూ 85 మనకి ఎంత 3,60,000 తిరిగి వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనకి యాన్యుటీ ఫ్యాక్టర్ అనేది వాడు ఇచ్చేసాడు. సో మనం ఏం చేస్తామంటే కనుక ఈ క్యాష్ ఫ్లో అన్నిటిని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తాం. చూడండి, అది మన ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తున్నాము. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ కనుక చేస్తే కనుక మనకి ఎన్పివి వస్తుంది. ఎన్పివి పాజిటివ్గా ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ని మనం ఓకే చేయొచ్చు. సేమ్ ఇదే. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి? ఓకే, 11 questions. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇంకా చెప్పలేదు. సో ఏమీ లేదు, నేను ఇంత ఫార్మాట్స్ అన్నా కదా, మనకు అదే ఫార్మాట్ని తీసుకొచ్చేసి సేమ్ క్యాష్ ఫ్లోస్ కనుక ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేయాలి. అదే డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు మాత్రం మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ని యూస్ చేసేస్తాం. తర్వాత కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మనం ఎంతైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసామో అంత అమౌంట్ కనుక తీసేస్తాం. అదే కనుక ఏ ప్రాజెక్టు ఇక్కడ 10 lakhs వస్తుంది అనుకోండి, ఇక్కడ 12 lakhs వస్తుంది అనుకోండి, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్లో కనుక ఎక్కువ రేట్ వస్తుందో మనం ఆ ప్రాజెక్టే మనం కన్సిడర్ చేసుకుని ఇది బాగుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ని సర్టనిటీ అంటే మన ప్రాబబిలిటీ లాగా ఇంత మాత్రమే తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో ఆ అమౌంట్ని కనుక డిటర్మైన్ చేసిన తర్వాత అవన్నిటిని మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లోకి తీసుకొచ్చేస్తాము. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లో తీసుకొచ్చిన తర్వాత ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్లు మనం డిటర్మైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఎన్పివి కనుక పాజిటివ్ కనుక ఉన్నట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు. ఇదేం లేదు, రిస్క్ ఫ్రీ అడ్జస్టెడ్ ఎన్పివి ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. ప్రాజెక్ట్ కనుక ఓకే చేయొచ్చు, నెగిటివ్ ఉంటే కనుక రిజెక్ట్ చేసేసండి. ఆల్రెడీ చెప్పా, ఆర్ఐడిఆర్ రిస్క్ ఫ్రీ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్, సేమ్ సిఏపిఎం మోడల్ లాగానే రిస్క్ ఫ్రీ ఏ క్యాష్ ఫ్లోకి ఎంత వస్తుంది, దీని అన్నిటినీ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్లోకి తీసుకొచ్చేస్తాము. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి 2 రకాలుగా కనుక్కోవచ్చు. ఒకటి రెవెన్యూ మైనస్ కాస్ట్,
తర్వాత మనకేమొస్తుంది, నెట్ ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో నుంచి ట్యాక్స్ రిమూవ్ చేస్తే కనుక మనకేమొస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాంట్లోకి మళ్ళీ ఏం చేస్తున్నాం, డిప్రిసియేషన్ యాడ్ చేస్తాం. లేదు అంటే కనుక ఇక డిప్రిసియేషన్ ఎఫెక్ట్ చేయకపోతే కనుక దానివల్ల నీకు ఎంత ట్యాక్స్ కనుక బెనిఫిట్ అయిందో ఆ యొక్క బెనిఫిట్ని నువ్వు డైరెక్ట్గా వేసినా పర్లేదు. డైరెక్ట్ డిప్రిసియేషన్ వేయకండి, ఓన్లీ నువ్వు ఎంత సేవ్ చేసావు డిప్రిసియేషన్ వల్ల, సో దాన్ని మాత్రమే నువ్వు కన్సిడర్ చేసుకో. డైరెక్ట్ డిప్రిసియేషన్ రేట్ వద్దు. సో ఇలా చేసినా పర్లేదు. మనం చేస్తుంది CF80 క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తున్నాము. ఆ ప్రజెంట్ వాల్యూలో తీసుకొచ్చిన తర్వాత NPVని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. NPV ఎలా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. ఇన్ కేసు కనుక పాజిటివ్గా ఉంటే కనుక ఓకే చేస్తాం, లేదు నెగిటివ్ ఉంటే కనుక రిజెక్ట్ చేసేస్తాం. సింపుల్. సేమ్ జస్ట్ ఫార్మాట్ నేను చేశానంటే చాలా అట్లీస్ట్ నాకు 3 hours పట్టింది ఈ కొంచెం నోట్స్ రాయడానికి. అదే మిగతా క్వశ్చన్స్ నేను నెక్స్ట్ కవర్ చేసేస్తాను. ఓకే.